హైదరాబాద్ లో తెలంగాణ ప్రభుత్వం మిస్ వరల్డ్ పోటీలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఇప్పటికే వివిధ దేశాల కంటెస్టెంట్స్ హాజరై తెలంగాణలో పర్యటిస్తున్నారు. దీంతో హైదరాబాద్ నగరంలో బ్యూటిఫికేషన్ పనులు పూర్తి చేసింది ప్రభుత్వం. ప్రధాన కూడళ్లలో లైటింగ్స్ ఏర్పాటు చేశారు. మిస్ వరల్డ్ లైటింగ్ ఆర్చ్లు తాత్కాలికంగా నిర్మించారు. వీటి వద్ద ప్రజలు ఫోటోలు దిగుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అజయ్ అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో మిస్ వరల్డ్ పోటీలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. సో మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా ఇప్పటికే హైదరాబాద్ నగరం మొత్తం కూడా సుందరీకరణ చేశారు. ఇటు విద్యుత్ దీపాలతో అలంకరణ అనుకోవచ్చు, లేకపోతే ఇతరేతర బ్యూటిఫికేషన్ సంబంధించి చాలా చోట్ల హైదరాబాద్ నగరంలో చాలా ప్రధాన కూడళ్ళు అనుకోవచ్చు, ఫ్లైఓవర్లకు సంబంధించి మొత్తం కూడా బ్యూటిఫికేషన్ సంబంధించిన పనులు చేశారు. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాము. ఇది హైదరాబాద్ నగరంలో సౌత్ జోన్ సంబంధించి ఓల్డ్ సిటీ ప్రాంతంలో మొత్తం కూడా విద్యుత్ దీపాలంకరణతోటి మొత్తం బ్యూటిఫుల్గా వీధులన్నింటినీ కూడా నింపిన పరిస్థితి. ఇటు మిస్ వరల్డ్ కాంపిటీషన్ సందర్భంగా వివిధ దేశాలకు సంబంధించిన వారందరూ కూడా హైదరాబాద్కి వచ్చారు. సో వాళ్ళంతా కూడా వివిధ ప్లేసెస్ని విజిట్ చేస్తున్న సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. ఇప్పటికే దాదాపు ఒక నెల రోజుల పాటు వాళ్ళంతా కూడా హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణకు సంబంధించిన హెరిటేజ్ కట్టడాలు అనుకోవచ్చు, లేకపోతే చరిత్రకు సంబంధించి ఏవైతే ఉంటాయో చాలా వరకు వాటన్నిటిని కూడా విజిట్ చేస్తున్న సిచ్యువేషన్. ఇప్పటికే నాగార్జున సాగర్, నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ బుద్ధవనంని విజిట్ చేశారు. దాంతోపాటు నాగార్జున సాగర్ డ్యామ్ మొత్తం పరిసర ప్రాంతాల్లో ఏదైతే పేరుగాంచిన ఉన్నాయో వాటన్నిటిని కూడా విజిట్ చేసిన సిచ్యువేషన్ మనం చూసాం. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన దేవాలయాలు అనుకోవచ్చు, లేకపోతే ఇతర ఫేమస్గా ఉన్న ప్లేసెస్ అన్నిటిని కూడా కంటెస్టెంట్స్ అంటే ఇతర దేశాల నుండి వాళ్ళు హైదరాబాద్కు వచ్చారు కాబట్టి ఇటు హైదరాబాద్ విశిష్టతతో పాటు తెలంగాణ రాష్ట్ర విశిష్టత ఉట్టిపడే విధంగా పూర్తిగా వాళ్ళని షెడ్యూల్ ప్రకారము తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ప్రసిద్ధిగాంచి ఉన్నాయో వాటన్నిటిని కూడా వాళ్ళకి చూపిస్తున్న సిచ్యువేషన్. సో మిస్ వరల్డ్ సందర్భంగా వివిధ దేశాల నుండి కూడా కంటెస్టెంట్స్ హైదరాబాద్ వచ్చారు. వాళ్ళు హైదరాబాద్ నగరంలో కూడా చాలా ప్లేసెస్ని విజిట్ చేస్తున్నారు కాబట్టి హైదరాబాద్ నగరంలో మొత్తము బ్యూటిఫికేషన్ వర్క్స్ అనేవి జరిగాయి. సాయంత్రం అయితే చాలా ప్లేసెస్లో ప్రస్తుతం మనం విజువల్లో అయితే చూస్తున్నామో మొత్తం కూడా ఈ విధంగా లైటింగ్స్ తోటి వీధులన్నీ కూడా నిండిన పరిస్థితి. దాంతోపాటు హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఫ్లైఓవర్స్ ఏవైతే ఉన్నాయో ఫ్లైఓవర్స్ పైన కూడా ఇటు పెయింటింగ్స్, దాంతోపాటు చాలా వరకు బ్యూటిఫుల్గా పిక్చర్స్ని డిజైన్ చేసి ఫ్లైఓవర్స్ పైన చిత్రీకరించిన సిచ్యువేషన్. అంటే ఇటు కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైదరాబాద్ నగరంలో వివిధ ప్లేసెస్లో విజిట్ చేసేటప్పుడు ఈ విధంగా చాలా బ్యూటిఫుల్గా కనిపించే విధంగా పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం చర్యలు తీసుకున్నారు. ఒకవైపు హైదరాబాద్ నగరంలో ఇలాంటి కాంపిటీషన్స్ చాలా అరుదుగా జరుగుతుంటాయి. అందులోనూ మిస్ వరల్డ్ సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇక్కడ ఏర్పాట్లు చేసింది. దానికి సంబంధించి నిర్వహణ కూడా చేస్తుంది. సో మిస్ వరల్డ్ కాంపిటీషన్ సంబంధించి హైదరాబాద్ నగరం మొత్తం కూడా బ్యూటిఫికేషన్ సంబంధించిన వర్క్స్ చేశారు. మనం చెప్పుకుంటున్నట్లు ఈ విధంగా కలర్ఫుల్ లైటింగ్స్ అనుకోవచ్చు, ఫ్లైఓవర్ల పైన పెయింటింగ్స్, దాంతోపాటు కొన్ని డిజైన్స్, పిక్చర్స్ అన్నింటినీ కూడా వాల్ పెయింటింగ్స్ రూపంలో భారీ భారీ గోడల పైన కూడా పెయింటింగ్స్ వేసిన సిచ్యువేషన్. సో ఎక్కడ చూసినా బ్యూటిఫుల్గా కనిపించే విధంగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం మనం చూసాం ఇటు హైదరాబాద్ నగరంలోని సౌత్ జోన్తో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా లైటింగ్స్ కావచ్చు, లేకపోతే ఇతరేతర బ్యూటిఫికేషన్ సంబంధించిన వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేశారు. ప్రస్తుతం అవన్నీ కూడా హైదరాబాద్ నగరంలో రోడ్లపైన వెళ్తుంటే చూపర్లను ఆకట్టుకుంటున్న పరిస్థితి హైదరాబాద్ నగరంలో ఉంది. ప్రధాన కూడళ్ళు అనుకోవచ్చు, మెయిన్గా ఎక్కడైతే పబ్లిక్ ఎక్కువగా పర్యాటకులు కూడా ఎక్కువగా వచ్చే ప్లేస్ ఏది ఉంటాయో మొత్తం బ్యూటిఫికేషన్లో భాగంగా మొత్తం లైటింగ్స్తో పిక్చర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇది ట్యాంక్ బండ్ వద్ద మొత్తము ఇటు మిస్ వరల్డ్ సంబంధించి కార్యక్రమానికి సంబంధించిన నేపథ్యంలో మొత్తము లైటింగ్స్ ఏర్పాటు చేశారు, విద్యుత్ దీపాలంకరణలో ఏర్పాటు చేశారు. సో ఇక్కడ ప్రజలందరూ కూడా ఎవరైతే ట్యాంక్ బండ్ అందాలని వీక్షించడానికి రెగ్యులర్గా హైదరాబాద్ నగరంలో ట్యాంక్ బండ్కి వస్తున్న విషయం కొత్తేమీ కాదు, కానీ ఇక్కడ ఈ లైటింగ్స్ తోటి ఇది ఏర్పాటు చేయడం వల్ల అటు ట్యాంక్ బండ్ అందాలను వీక్షించడంతో పాటు ఈ లైటింగ్స్ సంబంధించి కూడా స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయి. ఇదే విధంగా అన్ని ప్లేసెస్లో మెయిన్ సెంటర్స్ హైదరాబాద్ నగరంలో ఏవైతే ఉన్నాయో అన్ని ప్లేసెస్లో కూడా ఇదే విధంగా బ్యూటిఫికేషన్లో భాగంగా విద్యుత్ దీపాలంకరణ అంటే లైటింగ్స్ ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఫ్లైఓవర్స్ సంబంధించి మొత్తం కూడా పెయింటింగ్స్ వేయడము, మొత్తము చిత్రాలతోటి ఫ్లైఓవర్స్ మొత్తం కూడా అద్భుతంగా పెయింట్ చేసిన సిచ్యువేషన్. ప్రస్తుతం మనం ఇంకొక లైటింగ్ సంబంధించింది చూస్తున్నాము. మొత్తము మిస్ వరల్డ్
2025 అంటూ ఒక ఆర్చ్ కూడా ఏర్పాటు చేసి మొత్తము లైటింగ్స్ తోటి దీన్ని ఇక్కడ ప్రొజెక్ట్ చేసిన సిచ్యువేషన్. సో ఎవరైతే ప్రజలు వస్తుంటారో ట్యాంక్ బండ్ వద్దకు కావచ్చు, లేకపోతే ఈ నెక్లెస్ రోడ్ వద్దకి ఇది కొంతవరకు స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తుంది. అందరూ ఇక్కడ ఆర్చ్ వద్ద నిల్చొని ఫోటోలు తీసుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ట్యాంక్ బండ్ చూడడానికి వచ్చిన వారు కావచ్చు, ఇక్కడ సెక్రటేరియట్ సంబంధించి కూడా ఆల్రెడీ మొత్తము లైటింగ్స్లో సెక్రటేరియట్ ఉంటుంది, దాన్ని వీక్షించడానికి ట్యాంక్ బండ్ వీక్షించడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ ఆర్చ్ మిస్ వరల్డ్ 2025 అనే ఆర్చ్ ఏదైతుందో ఇక్కడ నిల్చొని అందరూ కూడా ఫొటోస్ తీసుకుంటున్న సిచ్యువేషన్ హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం నెలకొంది. సో మొత్తం మిస్ వరల్డ్ కాంపిటీషన్స్కి హైదరాబాద్ వేదిక అయిన తర్వాత హైదరాబాద్ నగర వ్యాప్తంగా చాలా వరకు బ్యూటిఫికేషన్లో భాగంగా మొత్తము కూడా ఇటు లైటింగ్స్ ఏర్పాటు చేయడము, దాంతోపాటు ఫ్లైఓవర్ల పైన పెయింటింగ్స్ చిత్రాలని చిత్రించడము, సో మొత్తానికి చూపరులను ఆకట్టుకునే విధంగా చేశారు. అన్ని ప్లేసెస్లో కూడా మెయిన్ సెంటర్స్ ఏదైతే ఉంటాయో, మెయిన్ సిగ్నల్స్ ఏదైతే ఉంటాయో, దాంతోపాటు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి అన్ని ఫ్లైఓవర్స్, దాంతోపాటు ఇతర కొన్ని ఫుట్ఓవర్ బ్రిడ్జ్లకు సంబంధించి మొత్తం కూడా పెయింటింగ్స్ ఏర్పాటు చేసి మొత్తము చూడడానికి చాలా అందంగా అన్నిటిని కూడా చేసిన సిచ్యువేషన్. మెయిన్గా ఇటు మిస్ వరల్డ్ కాంపిటీషన్స్కి వివిధ దేశాల నుండి వచ్చిన కంటెస్టెంట్స్ కూడా షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్లో వివిధ ప్లేసెస్ని విజిట్ అవుతున్నారు. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా హెరిటేజ్ సంబంధించిన ప్లేసెస్ ఏదైతే ఉన్నాయో, చారిత్రాత్మక కట్టడాలు, తెలంగాణ రాష్ట్ర చరిత్రకు సంబంధించి ఏదైతే ప్రసిద్ధిగాంచినవి ఉన్నాయో వాటన్నిటిని కూడా విజిట్ చేసే దిశగానే షెడ్యూల్ ఏర్పాటు చేశారు. కాబట్టి ఇటు ఎంటైర్ హైదరాబాద్లో వాళ్ళు ఎక్కడెక్కడైతే తిరుగుతుంటారు, దాంతోపాటు హైదరాబాద్ జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఫ్లైఓవర్లతో పాటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ట్రై కమిషనరేట్ పరిధిలో ఎక్కడికక్కడ మొత్తము మెయిన్ సెంటర్స్ వద్ద లైటింగ్స్ ఏర్పాటు చేయడం ప్రస్తుతము అంతా అట్రాక్టివ్గా నిలిచింది. సో మొత్తానికి మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ హైదరాబాద్లో జరుగుతున్న క్రమంలో బ్యూటిఫికేషన్లో భాగంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా మెయిన్ సెంటర్స్ అనుకోవచ్చు, లేకపోతే ఇతర కొన్ని స్పాట్స్ని గుర్తించి బ్యూటిఫికేషన్లో భాగంగా లైటింగ్స్ ఏర్పాటు చేయడము, దాంతోపాటు ఫ్లైఓవర్లకు సంబంధించి పెయింటింగ్స్ మొత్తం కూడా చిత్రించడం ద్వారా ప్రయాణిస్తున్న వారు కావచ్చు, లేకపోతే హైదరాబాద్ నగరవాసులు చూసేవారు వెంటనే కూడా అట్రాక్ట్ అవ్వడము, మొత్తం కూడా చూపర్లని ఈ లైటింగ్స్ కావచ్చు, పెయింటింగ్స్ హైదరాబాద్ నగరంలో ఆకట్టుకుంటున్నాయి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.